ఆ మధ్యన ఒక మనది సబ్స్క్రైబర్లు 10 లక్షలు దాటారు కదా! ఇంకొక 50,000 మంది ఇప్పుడు 10.5 లక్షల మంది దాకా ఉన్నారు. మిగతా మనకు మొత్తం కలిపితే 15 లక్షల మంది ఉన్నారు. నేను అప్పుడు చెప్పా 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యాక అందరిని కలుద్దాం అనుకుంటున్నాను అన్నటువంటిది. ప్రత్యేక కార్యక్రమాన్ని. తర్వాత నేను ఒకసారి క్రాస్ చెక్ చేశా. కొంతమందితో ర్యాండమ్‌గా మీరు మనం కలవడానికి రాగలుగుతారా పిలిస్తే అని. ఒకళ్ళేమో టైముని బట్టి, ఒకళ్ళేమో ఊరిని బట్టి, మీరు హైదరాబాద్‌లో పెట్టనని ఒకళ్ళు, విశాఖపట్నంలో పెట్టనని ఒక 100 మందితో నేను జస్ట్ వాళ్ళ మెయిల్ ఐడీల బేసిస్ మీద వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే 100 మందితో ర్యాండమ్‌గా చేసినప్పుడు 100 మంది నుంచి 80 రకాల ఒపీనియన్స్ వచ్చినాయి. నాకప్పుడు అనిపించింది మనం ఇప్పుడు ఎట్లాగో టచ్‌లోనే ఉంటున్నాం. ప్రతి పావు గంటకు ఒక వీడియో వస్తూనే ఉంటుంది. అప్డేటెడ్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం. అభిమానించేవాళ్ళు అభిమానిస్తుంటారు, బాధపడేవాళ్ళు బాధపడుతుంటారు. ఒక వీడియోలో సంతోషం, ఒక వీడియోలో బాధ, ఇవన్నీ కూర్చుని మాట్లాడుకోవడం, సరదా ఎంజాయ్ చేయగలగాలి. అలాంటి సిస్టమ్ ఉంటుందా అంటే డౌట్ఫుల్. మనమేమి యాజిటేషన్స్ చేయట్లేదు కాబట్టి లేదు. లేదా ఏమన్నా అందరి దగ్గర మీరందరు తలా కొంచెం చందా వేయండి సార్ నేను బాగుపడతానని చెప్దామంటే అసలు నేను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇప్పటిదాకా కూడా ఎవరికి కూడా ఆ క్యూఆర్ కోడ్లు చాలామంది పెడుతున్నారు. నేను అది పెట్టే ధైర్యం కూడా చేయను. ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చేటటువంటి వాళ్ళు కి ఓనర్షిప్ వస్తుంది. కానీ ఆ దానం చేశామనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకి వద్దు, దానం తీసుకున్నాం అనే ఫీలింగ్ మనకు వద్దు అన్నటువంటి ఉద్దేశంతో అది నడుస్తుంది. ఇదంతా ఊరికినే చెప్పట్లేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ 2 కోట్లు వచ్చారు, 3 కోట్లు వచ్చారు, 4 కోట్లు వచ్చేసారు, ఇంకేముంది వాళ్ళు అయిపోయారు వీళ్ళు అయిపోయారంటే వాడు చాలా ఎక్కువ ఊహించుకున్నాడు. ద వే ఆఫ్ ప్రజెంటేషనే అర్థమైపోయింది. రాహుల్ గాంధీ ఫార్ములా ఇదంతా డీప్ స్టేట్ వాళ్ళు చెప్పేది. చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని రావడము, పువ్వు పట్టుకుని వస్తాను, ఇవన్నీ ఎప్పుడో వినోదులేసినటువంటిది. రాహుల్ గాంధీ ఈవెన్ మోడీని కావులిచ్చుకున్నాడు కూడా, చూసేశాం కదా. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జనం ఎగబడిపోతారు అనుకున్నారు. పోలీసులు ఎక్కువ ఉన్నారు వచ్చిన జనం కంటే కూడా. ఈ కాస్త అదేది కమ్యూనిస్టు సంఘాలు, ఆజాదీ సంఘాలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాళ్ళు అక్కడ వచ్చింది అంతే తప్పించి మామూలు సిబిఎస్ఈ విద్యార్థులు అందరూ ఎగబడి రావడము ఇవన్నీ రాల. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే స్టేషన్ దగ్గరికి కాస్త హడావిడి చేద్దాం అనుకున్నారు. పోలీస్ స్టేషన్లో పర్మిషన్ ఇచ్చేశారు. సాయంత్రం 5 దాకా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని అడ్రస్ జంతర్ మంతర్ చెప్పారు. ఆ జంతర్ మంతర్ జరిగిపోతే ఆ ఎండవేడికి అల్లాడిపోయి వీళ్ళే ఆ హ్యాండ్ ఫోన్స్ పెట్టుకునే వాళ్ళు, పక్కన నీడల్లో కూర్చునే వాళ్ళు ఉంటున్నారు. ఇంకా అక్కడే యూత్ ఆ ఊపు ఆ కసి ఏడుంది. ఇంకా ఆ సిబిఎస్ఈ నీట్ బ్యాచ్ అంటే 10 మంది 10 మంది. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, అన్నా హజారే ఉద్యమం తరహాలో ఊహించేసుకున్నాడు. లక్షలాది మంది వచ్చేస్తారు ఇంకే ఉంది అన్నటువంటిది. అందుకని నేను రాగానే మీడియా హడావిడి తప్పించి ఏం కనిపించలేదు. అక్కడ ఎగబడిపోవడం ఇది అక్కడతో అయిపోయింది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇవాళ ఉన్న యువతరానికి మొత్తం తెలుసు, తెలియనంత అమాయకులు ఎవరూ లేరు. తల్లిదండ్రులు కూడా పూర్తిగా అవగాహనతోనే ఉన్నారు. ఇదే వాళ్ళ మీడియా సోషల్ మీడియా యుగంలో ఎవరు ఇన్నోసెంట్స్ ఉన్నారు, అందరూ ఎవరి కాళ్లే ముదురు. కాబట్టి ఆ విషయం అర్థమయ్యేటప్పటికి చాలా వరకు అయిపోయింది. కాకపోతే మేబీ ఇప్పుడు మోడీ వ్యతిరేక మీడియానేమో సూపర్ సక్సెస్, వేలాదిగా లక్షలాదిగా అని రాసుకొస్తారు. మోడీకి వ్యతిరేకంగా ఉండి కానీ అనుకూలంగా ఉన్నట్టు నటించే వాళ్ళేమో ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని రాస్తారు. మన తెలుగు పత్రికలో రేపు చూద్దురు కానీ. అదే సందర్భంలో మోడీ వ్యతిరేకులేమో అద్భుతం సూపర్ సక్సెస్, మోడీ అనుకూలరేమో ఫెయిల్ అయిందని రాస్తారు. నేనైతే ఆ మొత్తం వీడియోలన్నీ చూసిన తర్వాత వీడియో చేశాను.